అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువారి యొక్క మహిమ కలిగినటువంటి కృప మీ అందరికీ తోడే నడిపించునుగాక. ఆమె. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకున్నట్టు మనకు ఆశీర్వాదం కనుక వాక్య ధ్యానంలోనికి వెళదాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసి ప్రభును కనపరుచుకుందామండి. ప్రభు కృపను బట్టి నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అని దేవుడిక్కడ యెషయా ప్రవక్త ద్వారా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశారు. సర్వలోకనాథుడు ప్రభు అయినటువంటి దేవుడు ఎల్లప్పుడూ తను ఏర్పాటు చేసుకున్న ప్రజలను, తాను ప్రేమించినటువంటి తన బిడ్డలైన వారిని, తన పోలికలో ఉండి తన ఆజ్ఞను పాటిస్తున్న ప్రతి వారిని ఆయన నడవలసినటువంటి త్రోవలలోనే ఆయన నడిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, చాలామంది నడవకూడని త్రోవల్లో నడుస్తూ ఉన్నారు. ప్రియులారా, అది హానికరమైనటువంటి త్రోవలు, హానికరమైన మార్గములు. ప్రియులారా, దైవజనులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు ఒక పాటలో చక్కగా వివరించారు. ఎటు చూసినా మార్గములే మోసము చేయు హీనా శత్రు వర్గములే, ఎటు బోవా వలయునో నేనెరుగాని వాడనై, ఎటు బోవా వలయునో నేనెరుగాని వాడనై, కటకాఠాయని ఎడవాఘన మోక్ష మార్గంభూ నీవేయని నమ్మికా, యేసు నాకు నీవేయని నమ్మికా. ప్రియమైన స్నేహితులారా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలను ఆయన నడిపించువారై ఉన్నారు. ప్రియులారా, ఆయన నడిపించేవాడు గనుక తన మహిమ కలిగినటువంటి కృపచేత నిరంతరము ఆయన మనలను కాపాడువారై ఉన్నారు. దేవుడు తను కోరుకున్నటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు మొదట రాజుగా సౌలును దేవుడు ఏర్పాటు చేసినప్పటికీ అతడు తన ఇష్టానుసారమైన మార్గంలో నడిచారు. దేవుని చిత్తమును అతడు లోకువగట్టాడు. అందువలన దేవుడు అతనిని ప్రక్కన పెట్టి దావీదు గారిని ఏర్పాటు చేసుకొని దేవుని ఇష్టానుసారుడైనటువంటి దావీదును ఎంతో ప్రేమించి చక్కగా నడిపించారు. అతనిని లోకమంతటికి ఎత్తి చూపించారు ప్రభువారు. అలాగుని ఈ కడవరి దినాలలో నీవు దేవుని ఇష్టానుసారమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కట్టడలను అనుసరిస్తూ ఉన్నట్లయితే గనుక నిన్నును అలాగునే ఘనమైనటువంటి స్థితిలో నిలవబెట్టి పవిత్రమైన దీవెనల సారముతో నిరంతరము ఫలింపచేసేవారై ఉన్నారు. ఇబ్బంది వచ్చినా సహాయం చేస్తారు. ప్రియులారా, ఈ సమయంలో మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి సర్వోన్నతుడైన ప్రభు సహాయం కోరండి. ఆయన మిమ్ము రక్షించడానికి ఈ క్షణమే మీకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి నిరంతర సహాయకుడగు ప్రభు దీవెన మనందరికి తోడే నడిపించుగాక. ఆమెన్. పరిశుద్ధుడు ప్రభా, నీ పరిశుద్ధ కృపలో ఇదిగో నాయన, ఈ దినమందు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని, మా ప్రభువా, నా తండ్రి, ఒక్కసారి నీ పరిమళభరితమైనటువంటి కృపాశిష్యులతో పరవశింప చేయమని యేసువారి పుణ్యనామమున ప్రార్థించి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.